వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఫుడ్ అంటే అందరికీ ఇష్టమే, చాలామంది హ్యాపీగా ఈజీగా తినేస్తారు. బట్ ఏంటంటే వండుకోవడం అనేది చాలా కష్టము. ఎటువంటి రెసిపీస్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, హెల్దీగా ఎలా ఉండాలి అని. బట్ మన హెల్దీ అండ్ టేస్టీ చూస్తే మాత్రం అటువంటి బోల్డ్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉన్నాయి. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలా మంది ఏంటంటే హ్యాపీగా తినడం, ఫుడ్ లవర్స్, నువ్వైనా నేనా అందరూ ఫుడ్ లవర్సే. బట్ వండుకోవడం అనేసరికి అబ్బా ఏం వండుకోవాలి అని ఉంటుంది. సో ఈజీగా క్విక్గా ఎలా వండుకోవాలి, ఎటువంటి రెసిపీస్, ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి? సో మోస్ట్లీ మన గురించి అయితే మనం ఇప్పుడు ఎక్కువగా హెల్త్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి మోస్ట్లీ సలాడ్స్ కానీ సూప్స్ అనగానే బ్లాండ్గా చేసుకుంటారు. అలా కాకుండా అందులో కొంచెం మన స్పైసెస్ యూస్ చేసి కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చేయడం. అండ్ బేబీస్ వచ్చేసరికి వాళ్ళకి కిచప్స్ అన్న అలాంటివి చాలా ఇష్టం, టొమాటో సాస్ అలాంటివి. సో అలాంటిది వేస్తూ వాళ్ళకి ఏదైనా హెల్తీ ఇంగ్రీడియంట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఫుడ్ ప్రిపేర్ చేస్తే సో కొంచెం హెల్తీగా తిన్నట్టు ఉంటుంది అండ్ టేస్ట్ ఫ్లేవర్ కూడా నచ్చుతుంది. ఓకే, మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ హెల్దీ రెసిపీతో వచ్చేసావు? సో ఈరోజు రెసిపీ వచ్చేసి మెథి మటర్ మలై. సో మలాయ్ అనగానే అందరికీ ఇష్టం, బట్ భయం అనమాట, అమ్మో కొంచెం ఫ్యాట్ ఎక్కువ తినేస్తామేమో అని. బట్ స్టిల్ కొంచెం యాడ్ చేసుకుంటే మనం రెసిపీస్లో అదొక డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ రిచ్ ఫ్లేవర్ ఇస్తుంది. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెంతి కూర అండ్ మటర్, చక్కగా బఠానీలు తీసుకొచ్చేసావు, పచ్చి బఠానీలు. ఎస్, అంటే స్పెషల్గా చేయాలనుకున్నావు కాబట్టి నువ్వు ఆనియన్స్ పేస్ట్ తీసుకొచ్చావు, ఉల్లిపాయ పేస్ట్ తీసుకొచ్చేసావు. అండ్ చక్కగా ఒకటేమో క్రీమ్, ఇంకొకటి ఏంటి? అది క్యాష్యూ పేస్ట్. వావ్, సో డబుల్ రిచ్నెస్ అనమాట. అండ్ బటర్తో చేస్తున్నావు, సూపర్. అండ్ పచ్చిమిర్చి పేస్ట్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉండబోతోంది. సో రెస్టారెంట్ స్టైల్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, యా, ముందుగా కొంచెం బటర్. ఓకే, సో జనరల్గా ఏంటంటే చాలా వరకు మనం ఆలివ్ ఆయిల్ కానీ ఇట్లా హెల్దీ ఆయిల్స్ యూస్ చేస్తుంటాం. బట్ బటర్ అనేది ఎప్పుడో ఒకసారి యూస్ చేయొచ్చా ఇలా వంటల్లో ఎవ్రీడే యూస్ చేయడం కంటే? బటర్ కానీ గీ కానీ అది ఎప్పుడైనా ఒకసారి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. బికాజ్ అందులో కూడా మనకు హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్స్ని పెంచే ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అది కూడా మన డైట్లో అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇంకొక స్పూన్, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, పచ్చిమిర్చి పేస్ట్, సో ఎలాగో అన్నీ నువ్వు పేస్ట్ ఫామ్లో తీసుకొచ్చావు కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. ఆ పచ్చిదనం అనేది లేకుండా చూసుకుంటే చాలు. అవును. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత ఆనియన్ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, సో యూజువల్గా మనం మటర్ అంటే పచ్చి బఠానీలు చాలా వరకు అన్నిట్లో యూస్ చేస్తూ ఉంటాము. వాటి వల్ల ఎటువంటి అంటే కాంట్రా ఇండికేషన్స్ అలా ఏమి ఉండవు కదా? అలా ఏమి ఉండదు. అండ్ దానివల్ల మనకు బెనిఫిటే ఉంటుంది, అంటే అందులో మనకు మంచి ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ మనం రెగ్యులర్గా తీసుకోవాలి కాబట్టి అది కొంచెం పోర్షన్ మనం ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేయడం కూడా మంచిదే. ఓకే, చక్కగా పచ్చిదనం స్మెల్ కూడా పోయింది, పచ్చిగా వచ్చేది. సో నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనము మిక్సీ పట్టకుండా వేస్తున్నాము. తర్వాత మేతి, సో యూజువల్లీ ఆకుకూరలు అనగానే పిల్లలు అస్సలు ఇష్టపడరు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఎక్కువ ఇష్టపడరు. బట్ ఏంటంటే మనం లీఫీ వెజిటబుల్స్ అనేది ఎవ్రీడే మనం డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు చాలామంది. సో ఏ కైండ్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ ఎవ్రీడే తీసుకోవచ్చు, ఏంటి, ఎలాగా? మనము ఏది యూస్ చేస్తున్నా గ్రీన్ లీఫీ వెజిటబులే కాదు, ఏ వెజిటబుల్ యూస్ చేసినా మనము స్విచ్ ఆన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో సేమ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కూడా ఒక్కొక్క గ్రీన్ లీఫీ దాంట్లో మనకు ఒక్కొక్క కాంపోజిషన్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా మనం రెగ్యులర్గా స్విచ్ ఆన్ అవుతూ యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో చక్కగా మనం మేతి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మటర్, పచ్చి బఠానీ కూడా వేసేస్తున్నాను. ఓకే, తర్వాత కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం సాల్ట్,
మన క్యాష్యూ పేస్ట్ కూడా. అండ్ అందులో మనం వాటర్ కూడా వేసేద్దాం. ఓకే, ఇందులో కూడా కొన్ని వాటర్ వేసి యూజువల్గా చాలా మందికి డౌట్స్ ఉన్నాయంటే మెయిన్ కోర్స్ దగ్గరకు వచ్చేసరికి రైస్ అండ్ కర్రీస్ ఎంత ప్రపోర్షనేట్గా తీసుకోవాలి, రేషియో ఎలా ఉండాలి? సో ఎప్పుడైనా మనము ప్లేట్లో మీల్స్ పెట్టుకున్నాము అంటే 50% రైస్ ఉండాలి, మిగతా 50% ఆర్ 40% మన కర్రీస్ ఉండాలి. అందులో ముఖ్యంగా దాల్ కానీ ఎనీ ప్రోటీన్, దాల్ కానీ ఎగ్స్ కానీ అండ్ అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఎనీ సలాడ్స్ అంటే బాయిల్డ్ వెజెస్ ఏదైనా యాడ్ చేసుకుంటూ తినాలి. యూజువల్గా రైస్ రోటీస్ మాత్రం 50% అంటే ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలి. అవును, 50 to 60% చాలు, మిగతా పర్సెంటేజ్ మొత్తం మనం కర్రీస్కి ఎక్కువగా ఇవ్వాలి. ఓకే పల్లవి, సో అరోమా కూడా చాలా బాగా వస్తుంది ఎందుకంటే మనం క్యాష్యూ పేస్ట్ కూడా వేసాం కదా. ఎస్, చక్కగా పచ్చి బఠానీ కూడా ఉడికిపోయినట్టుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దాం. చక్కటి అరోమా కూడా వచ్చేస్తుంది. సో ఎస్పెషల్లీ ఇది దేంట్లో బెస్ట్ కాంబినేషన్ అంటారు? సో మనం చపాతీస్ కానీ ఫుల్కాస్ కానీ నాన్స్ కానీ ప్రతి దాంట్లో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాంబినేషన్. ఓకే, పర్ఫెక్ట్. ఎలాగో మనం క్రీమ్ కూడా వేసేసాం కాబట్టి సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్. వావ్, కన్సిస్టెన్సీ కూడా చాలా చక్కగా వచ్చింది ఎందుకంటే మనం క్రీమ్ అండ్ ఎస్పెషల్లీ క్యాష్యూ పేస్ట్ కూడా వేసాం కాబట్టి. ఓకే, మరి నెక్స్ట్ కొంచెం వెన్న వేద్దాం. ఓకే, సో కొన్ని దాంట్లోకి వెన్న వేస్తే చాలా బాగుంటుంది పులావ్స్లో కానీ ఇలా మనం డిఫరెంట్గా కర్రీస్ చేసుకున్నప్పుడు. కొంచెం కొత్తిమీర. ఓకే లాస్యా, మేథీ మటర్ మలై రెడీ అయిపోయింది. ఎస్, మేథీ మటర్ మలాయ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మేథీ మటర్ మలాయ్కి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. మేథీ మటర్ మలాయ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర, పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తరువాత గరం మసాలా, ఉప్పు, జీడిపప్పు పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వెన్న వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మేథీ మటర్ మలాయ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, సో ఎలా అయినా మటర్ వేసాం కాబట్టి ఏ రెసిపీలోకి వేసినా ఆ ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మేథీ, సో ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంది. మేథీ మటర్ మలాయ్ వాజ్ సూపర్. ఎస్, ఎక్కువగా మేథీ ఆలుతో కాంబినేషన్ లేదంటే నాన్ వెజెస్తో చేస్తారు, బట్ మటర్తో కూడా చాలా బాగా జెల్లప్ అయిపోయింది. అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం పేస్టే వేసాం కాబట్టి ఆ గ్రేవీ కూడా చాలా చక్కగా వచ్చింది. సో నైట్ టైం పుల్కాస్లో కూడా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ టైమ్స్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో పులావ్లోకి మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎస్, అవును. ఓకే, సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నార్మల్లీ హాట్ రెసిపీసే కాక స్వీట్ అంటే కూడా చాలా మందికి ఇష్టం. అండ్ దాంట్లో కూడా కొంచెం ఆలోచిస్తారు హెల్తీగా చేసుకోవాలి స్వీట్ కూడా అని చెప్పి. సో డ్రై ఫ్రూట్స్ అయితే మనం డైలీ తినాలి.
చాలా మంచిది, దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈరోజు నేను కూడా డ్రై ఫ్రూట్తో స్వీట్ చేయబోతున్నాను. సో ఇవాళ రెసిపీ వచ్చేసి గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ. ఓకే, సో గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ అనమాట. సో బర్ఫీస్ అంటే అందరి ఫేవరెట్ యాక్చువల్లీ, చిన్నప్పుడు చిక్కీ చిక్కీ అనుకుంటూ తింటూ ఉంటాము. ఓకే, మరి సో ఆల్మండ్స్తో చేస్తున్నావు కాబట్టి, సో ఆల్మండ్స్ అంటే అందరికీ తెలుసు ఎన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అందులో. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా ఆల్మండ్ పౌడర్ తీసుకొచ్చేసావు, అలాగే ఆల్మండ్ ఫ్లేక్స్ లాగా కూడా తీసుకొచ్చావు, నెయ్యి అండ్ కండెన్స్డ్ మిల్క్ అండ్ బ్రౌన్ షుగర్ అనమాట. పర్ఫెక్ట్గా ఉన్నాయి, అంటే అన్నీ హెల్దీగానే కనిపిస్తున్నాయి. సో మనం నెయ్యి వాడాలి అంటే కండెన్స్డ్ మిల్క్ ఇవి కూడా వాడచ్చు అప్పుడప్పుడు. సో వెరీ హెల్దీ స్వీట్ అనమాట. అవును. ఓకే, సో రెగ్యులర్గా మన డైట్లో డ్రై ఫ్రూట్స్ ఉండాలి అండ్ మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించి కూడా ఉండాలి కాబట్టి సో అన్నీ కూడా మనకు ఈ బర్ఫీలో దొరుకుతాయి. కాల్షియం రిచ్ అని అనిపించవచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేస్తావా? ఓకే, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, ముందుగా కోవా వేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత బాదం పౌడర్, ఆ తర్వాత కొన్ని ఆల్మండ్స్ కూడా ఒక స్పూన్, బ్రౌన్ షుగర్, కావాలంటే ఈ ప్లేస్లో మనం కొంచెం బెల్లం కూడా యూస్ చేయొచ్చు బ్రౌన్ షుగర్ కాకుండా. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్. సో ఇది మనం కన్సిస్టెన్సీ చూసుకొని వేద్దాం. ఓకే, అండ్ కోవా, స్వీట్ కోవా కూడా యూస్ చేయొచ్చు. మనం ఇప్పుడు స్వీట్లెస్ కోవా యూస్ చేస్తున్నాం అనమాట. అవును. ఓకే, సో అండ్ ఇది ఎక్కువగా స్వీట్స్ అనేవి ఏ టైంలో తీసుకుంటే బెస్ట్? సో చాలా మందికి లంచ్ తిన్న తర్వాత స్వీట్ తినడం అలవాటు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఇది. ఇంకొకటి మనం 10:30, 11 o'clock స్నాక్స్ టైంలో కానీ, ఎలాగో మనం చాలా హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి స్నాక్స్ టైంలో కూడా తీసుకోవచ్చు. బట్ క్వాంటిటీ అనేది మనం ఎంత హెల్దీ అయినా స్వీట్ కాబట్టి కొంచెం క్వాంటిటీ అనేది చూసుకోవాలి అంతే. అవును, బర్ఫీస్ ఒక 2 తీసుకుంటే చాలా ఎక్కువగా తీసుకోకూడదు. ఓకే, సో యూజువల్గా మనము బేకే చేసేస్తున్నాము. ఎస్, అవును, బేక్ చేసేస్తున్నాము. ఓకే, సో యూజువల్గా స్వీట్స్ అంటేనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే బేకరీస్లో కానీ బయట కానీ తీసుకుంటే వాళ్ళు ఎక్కువ షుగర్, రిఫైన్డ్ షుగరే వేస్తారు, వైట్ షుగరే వేస్తూ ఉంటారు. సో ఇది నేను ఇంకొంచెం బాగా కలిపేస్తాను. మనం ఓవెన్ని కొంచెం ప్రీ హీట్ చేసుకుందాం. సో అది అలా ప్రీ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపు నువ్వు చక్కగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపి. ఓకే పల్లవి, సో చక్కగా మిక్స్ చేసేసావు. మనం అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఎస్, అవును, అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇది ఈ మాత్రం చాలు. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాసెస్? నెక్స్ట్ మౌల్డ్ ఇచ్చేస్తే మనం దాంట్లో పెట్టేద్దాం దీన్ని. ఓకే, ముందుగా గీతో కొంచెం గ్రీస్ చేస్తున్నాను. సో ఈ స్టెప్ అనేది కంపల్సరీ చేయాలి, ఎందుకంటే కింద అడుగంటిపోతుంది, అట్లా అతుకుపోతుంది కాబట్టి. సో దీనికి కొంచెం గీ కోటింగ్ ఇస్తున్నాను. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా ఒక 10-11కి అలా ఒక బర్ఫీ తింటే మాత్రం ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీ అండ్ మనం బేబీస్కి కూడా చక్కగా పెట్టేసేయచ్చు. చిన్నపిల్లలు ఇంకా ఈజీగా హ్యాపీగా ఆనందంగా తింటారు స్వీట్స్ అనగానే. ఓకే, సో కొంచెం ఇక్కడ కూడా కొంచెం ఆల్మండ్ స్ప్రింకిల్స్ వేద్దాం. ఎలాగో మనం ఓవెన్ కూడా ప్రీ హీట్ చేసాం కాబట్టి ఇంకా నేను బేక్ చేసేస్తాను. ఎస్, అవును.
ఓకే, సో ఎలాగో కొంచెం త్వరగానే ఓవెన్లో బేక్ అయిపోతుంది, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో త్వరగా కుక్ అయ్యేవి కాబట్టి. సో కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, సో ఎలాగో ఓవెన్లో బేక్ చేస్తున్నాం కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, సో ఇంకా మనం చూద్దామా బేక్ అయిపోయి ఉంటుంది ఎలా ఉంది ఏంటి చూసేద్దాం. పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో ఇంకా మనం దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాం. సో స్వీట్స్ ఏవైనా చేయడం ప్రిపరేషన్ ఈజీగానే ఉంటుంది, కానీ ఆ కన్సిస్టెన్సీ ఆ తర్వాత తీయడం అనేది చాలా కష్టం యాక్చువల్లీ. పర్ఫెక్ట్ షేప్లో అదంతా. సో ఇంకొంచెం ఇది గట్టి పడితే పీసెస్ ఇంకా మనకు ఈజీగా వచ్చేస్తాయి. ఎలాగో మనం కోవాతోనే చేసుకున్నాం కాబట్టి మనం కొద్దిగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎస్, అవును, చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే లాస్య, గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంది. ఎస్, గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: కోవా 250 గ్రాములు, బాదం పొడి 1 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 2 టేబుల్ స్పూన్లు. గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో కోవా, బాదం పొడి, తరిగిన బాదం, బ్రౌన్ షుగర్, కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన బేకింగ్ ట్రేలో తీసుకొని తరిగిన బాదం వేసి ఓవెన్ లో 180 డిగ్రీస్ వద్ద 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. పర్ఫెక్ట్గా ఉంది అండ్ చక్కగా నువ్వు అన్నట్టు ఎక్కువ స్వీట్ కూడా అనిపించలేదు, ఎందుకంటే బ్రౌన్ షుగర్ మనం చాలా తక్కువ క్వాంటిటీనే యూస్ చేసాము అండ్ ఆల్మండ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పర్ఫెక్ట్ డిష్. సో కలాకండ్ ఎవరికైతే చాలా ఫేవరెట్ స్వీట్ ఉంటుందో వాళ్ళైతే హ్యాపీగా తినేస్తారు దీన్ని, బికాజ్ మనకు సేమ్ అదే టేస్ట్ ఉంది అండ్ ఆల్మండ్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి పిల్లలకైతే చక్కగా పెట్టొచ్చు. అండ్ ఆ కన్సిస్టెన్సీ కూడా చాలా చక్కగా వచ్చింది. డెఫినెట్లీ ఆ కన్సిస్టెన్సీనే మెయిన్ యాక్చువల్లీ, పిల్లలు చాలా ఈజీగా తినేస్తారు అన్నమాట. పర్ఫెక్ట్గా ఉన్నాయి 2 రెసిపీస్. మళ్ళీ రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మేథీ మటర్ మలై. మేథీ మనం రెగ్యులర్గా తీసుకుంటే మన బాడీని డిటాక్స్ చేస్తుంది అండ్ అలాగే చక్కగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ మటర్లో మనకు మంచి ఫైబర్ ఉంటుంది, ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ మలాయి కూడా మనము కొంచెం రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ అలా తీసుకోవాలి. అది మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి మిల్క్ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మనకు మంచి కాల్షియం ఉంటుంది, దానివల్ల బోన్స్ కూడా చక్కగా స్ట్రాంగ్ ఫామ్ అవుతాయి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గ్రిల్డ్ ఆల్మండ్ బర్ఫీ. సో ఆల్మండ్స్ మనం పిల్లలకి రెగ్యులర్గా పెడుతూ ఉండాలి. డైలీ వాళ్ళకి కనీసం 3 to 5 ఆల్మండ్స్ ఇవ్వాలి. దానివల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి, బ్రెయిన్ ఫంక్షనింగ్ చక్కగా జరుగుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. షుగర్ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతున్న వాళ్ళు ఆల్మండ్స్ని కనుక రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటుంది అండ్ డైజెషన్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది, బాడీ మెటబాలిక్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేసావు అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి 2 రెసిపీస్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.